అదితి అహల్యకి డెలివరీ చేస్తాను అంటే గౌతమ్ ఒప్పుకోదు. నీ సర్వీస్ మాకు అవసరం లేదు, వెళ్ళిపో అని అదితిని గట్టిగా తిడుతూ ఉంటుంది. అదితి అవమానంగా ఫీల్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. గౌతమ్ సిటీలోని టాప్ జర్నలిస్ట్ అయిన నీలిమని పిలుస్తాడు. నీలిమకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అని, తను అహల్యని సేఫ్గా కాపాడుతుంది అని గౌతమ్ నమ్ముతూ ఉంటాడు. నీలిమ రిపోర్ట్స్ చూసి సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది, బేబీ అబ్నార్మల్ పొజిషన్లో ఉంది అని చెప్తూ ఉంటాడు. అయితే ఇలాంటి టైంలో డెలివరీ అంటే తల్లికో లేదా బిడ్డకో ప్రాణాపాయం ఉండొచ్చు అని వార్నింగ్ ఇస్తుంది. భానుమతి చాలా క్రూరంగా మాట్లాడుతుంది. నాకు పుట్టబోయే ముని మనవడే ముఖ్యము, వాడు క్షేమంగా ఉంటే చాలు, అహల్య ఏమైనా పర్వాలేదు అని అందరి ముందు చెప్పేస్తుంది. బామ్మ మాటలకి గౌతమ్ షాక్ అవుతాడు. అహల్య మనే కోసమే అన్నీ చేస్తుంది, తనని అలా అనలేదు అని గౌతమ్ తన భార్యకి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటాడు. డాక్టర్ని ఇద్దరిని కాపాడమని కోరుతూ ఉంటాడు. అహల్య చాలా వీక్గా ఉంది అని, తన బీపీ కూడా ఎక్కువ అయింది అని డాక్టర్ కంగారు పడుతూ ఉంటాడు. స్ట్రెస్ వల్ల ఇలా జరిగింది, జరగ ఉండాల్సింది కాదు అని డాక్టర్ అహల్యకి ధైర్యం చెప్తూ ఉంటాడు. అహల్యని లేబర్ రూమ్కి షిఫ్ట్ చేయాలని డాక్టర్ చెప్తుంది. అహల్య కంగారు పడుతూ గౌతమ్ గారు మీరు నా పక్కనే ఉండండి అని కోరుకుంటూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.